హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై చెప్తానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ధనియాలు, జీలకర్ర, ధనియాల కన్నా జీలకర్ర కొంచెం తక్కువ ఉండాలండి, వేసి సిమ్లో పెట్టి ఎర్రగా వేపుకోండి. ఎర్రగా వేపుకున్నాక పక్కన ఉంచండి. ఈలోగా నేను ఎగ్ బాయిల్స్ చేసి పెట్టానండి. అవి చల్లబడిపోయినాయి. అవి పైన షెల్ అంతా ఒలిచేసి చక్కగా కడుక్కొని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోండి. ఎగ్ ఒలిచిన తర్వాత మనం కడగడం వల్ల ఏమన్నా చిన్న చిన్నగా షెల్ ఉండిపోతే కనుక అదంతా పోతుందండి. అందుకే ఎప్పుడైనా సరే ఎగ్స్ ఒలిచిన తర్వాత కడుక్కోండి. ఈ విధంగా కడుక్కుని చూసారు కదా, అలా మధ్యలోకి అన్నీ కట్ చేసి అది ఒక ప్లేట్లోకి తీసుకుని దాని మీద సాల్టు కారం అన్నవి మీ ఇష్టమేనండి. సాల్టు కారం కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా వేసి ఉంచడం వల్ల ఎగ్లో చక్కగా కారం, ఉప్పు పడుతుంది. మనం వేపుకున్న ధనియాలు, జీలకర్ర చూసారా ఎంత బాగా ఎర్రగా వేపానో, అది తీసుకుని మిక్సీ పెట్టి అందులోనే అల్లం వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ వేసి కొంచెం వాటర్ పోసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసి మనం రుబ్బుకున్న మసాలా వేసి సిమ్లోనే వేపుకోండి. చక్కగా పచ్చివాసన పోయే వరకు ధనియాలు, జీలకర్ర బాగా వేగాలండి. అప్పుడే మనకి స్మెల్ అది ఉండదన్నమాట. ఉల్లిపాయ కూడా పచ్చిది కదా. ఇవన్నీ కొంచెం బాగా వేపుకుంటే, సిమ్లో వేపడం వల్ల ఏంటంటే మాడిపోదు, ప్లస్ బాగా కుక్ అవుద్ది. బాగా వేగిన తర్వాత ఇందులోనే సాల్టు, కారం వేసేసుకుని బాగా వేపుకోండి. ఈ రెసిపీ నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. గుజరాత్లో మా పక్కన ఉండేవారు పద్మ గారని, ఆవిడ చాలా బాగా చేసేవారు. ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నా. దీని మీద మూత పెట్టి మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత చూసారు అందులో వాటర్ పోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టాం కదా, ఆ జార్లోనే వాటర్ తీసుకుని అది పోసుకుని బాగా కుక్ చేయండి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే సింపుల్. ఎవరైనా అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా అయిపోద్దండి. మన గ్రేవీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అందులో ఎగ్స్ పెట్టేయండి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి, అప్పుడే వేరే వైపుకి తిప్పేయకండి. ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గిన తర్వాత అప్పుడు ఎగ్స్ని ఇంకోవైపుకి తిప్పుకోండి. జాగ్రత్తగా విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. కొంచెం ఓపిక కావాలండి ఇవి తిప్పడానికి మాత్రమే. ఎందుకంటే ఏమాత్రం ఇరిగిపోయినా ఎల్లో కలిసిపోయినా బాగోదు కదా. చూసారా మన గ్రేవీ చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. అయిపోయిందండి మన ఎగ్ ఫ్రై. చూసారా ఎంత బాగుందో, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా. గ్రేవీ మొత్తం చిక్కబడిపోయింది. ఎంత బాగుందో. తినటానికైతే చాలా బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, రోటీల్లోకి బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇది మా పిల్లలకి ఫేవరెట్ అనమాట. అందుకే నేను చాలా ఎక్కువ చేస్తాను ఇవి. ఇప్పుడు మనం వేడివేడి అన్నం పెట్టుకుని ఎగ్స్ గ్రేవీ వేసుకుని కలుపుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీకు ఈ ఎగ్ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.